మనకి ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు, నువ్వు యేసయ్య మాత్రం ఇంపార్టెంట్. యేసయ్యతో నువ్వు మాట్లాడు. ఎందుకంటే మనం ఇప్పుడు పబ్బశం చూసాం, అతిక్రమములను దాచిపెట్టేవాడు వద్దలేడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి యేసయ్య నాతో మాట్లాడయ్యా, నా హృదయంలోకి రాయేసయ్యా, అయ్యా నన్ను క్షమించేసయ్యా, నేను కూడా తప్పు చేశానయ్యా, నేను చేసిన తప్పులన్నిటితో నన్ను క్షమించేసయ్యా, నా హృదయంలోనికి రాయేసయ్యా, నా హృదయంలోనికి రాయేసయ్యా, నా హృదయంలోనికి రాయేసయ్యా అని ప్రార్థన చేయాలి. నువ్వు పిలిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. పైకి మోకరించాలి, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. పైకి మోకరించిన వారి ప్రార్థన యేసయ్య త్వరగా వింటారు. పైకి మోకరించిన వారి ప్రార్థన యేసయ్య త్వరగా వింటారు. కాబట్టి యేసయ్యతో మాట్లాడండి. ఆయన దర్శిస్తాడు మిమ్మల్ని. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయన పరలోక రాజ్యంలో నీకు మంచి గృహాన్ని ఏర్పాటు చేస్తాడు. నువ్వు యేసయ్యతో మాట్లాడు. యేసయ్యతో మాట్లాడటమే కావాలి, ఆయనతో మాట్లాడటమే కావాలి, ఆయనతో మాట్లాడటమే కావాలి. మనకి ఇంకేం వద్దు, ఈ లోకంలో ఏది వద్దు, యేసయ్యే మనకు చాలు. ఆయన మంత్రం ఉంటే ఈ లోకంలో అన్ని మనకు వచ్చేస్తాయి. యేసయ్య నీతో ఉంటాడు, ఉంటాడు ఆయన నీతో. నీ హృదయానికి రమ్మను, నా హృదయానికి రాయేసయ్యా అన్నాడు. అవసరమైతే కన్నీటితో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. ఆయన అడుగు, నా హృదయంలోకి రాయేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించేసయ్యా, నా పాపాలు క్షమించేసయ్యా, నీ రాజ్యాన్ని నన్ను వారసులుగా చేసుకో, నీ రాజ్యాన్ని నన్ను వారసులుగా చేసుకో. అయ్యా ఆలోచనగా ఉన్నానయ్యా, అయినా నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా, నీకు వందనాలు ప్రభువా. నేను మంచిదాన్ని కాదయ్యా, నేను మంచివాడిని కాదయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వేంగ తండ్రి పరిశుద్ధ మహోన్నతుడు మహా స్తోత్రం. ఆయన ఇంతవరకు కాచి కాపాడే ప్రభా నీ స్తుతులు. బిడ్డలందరూ ఎంతో ఆసక్తిగా నీ సన్నిధిలో ప్రార్థన చేశారు ప్రభా. దానిని ఎలా ఏర్పాటు చేసుకున్నావు అదే విధంగా ఇప్పుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నావు. వీటి మంచి భవిష్యత్తు దయచేయి. రాబోయే కాలంలో ప్రభా ఎక్కువగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని నీ హస్తాలను అప్పగిస్తున్నా. నువ్వే కాచి కాపాడేసేలా ఎవరితో వారి హృదయాలు నీకు ఇచ్చారో ప్రభా వారి హృదయాలను నివాసం చేయండి. పాపాలను కూడా క్షమించండి. నీ రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి. అయ్యా అతిక్రమలను దాచిపెట్టివాడు వద్దులేడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందాలన్నావయ్యా. వీరి పాపాలని నీ సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందడానికి సహాయం చేయి, మారు మనసు పొందుకోవడానికి సహాయం చేయి, పశ్చాత్తాపం వీరికి దయచేయి, నీ గొప్ప రక్షణ మార్గం దయచేయి. అందరిని కూడా దీవించి ఆశీర్వదించు, వారి కుటుంబాలను దీవించి సహాయం చేయి. యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి.